హలో ఆడియన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. నా పేరు విజయ్, మీరు చూస్తున్నారు లెర్న్ విత్ మీ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం డిడిఎల్ కమాండ్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఈ వీడియోలో మనం డిఎంఎల్ కమాండ్స్ అండ్ వాటి ఎగ్జిక్యూషన్ అండ్ సింటాక్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ డిఎంఎల్ కమాండ్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే, ఒక స్ట్రక్చర్లో ఉన్న డేటాని చేంజ్ చేయడానికి. లైక్ ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో ఉన్న డేటాని మనం చేంజ్ చేయొచ్చు. లైక్ అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, అసలు డేటా లేకుండా ఎంటీ స్ట్రక్చర్లా ఉన్న టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేయడం. ఇప్పుడు ఈ వీడియోలో మీరు అన్నీ నేర్చుకుంటారు. కమింగ్ టు ఫస్ట్ ఇన్సర్ట్లోకి వస్తే, దిస్ ఈజ్ ద సింటాక్స్. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, కాలమ్ నేమ్, కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3. మనం ఇప్పుడు క్రియేట్ చేసే టేబుల్లో 3 కాలమ్స్ ఉన్నాయి. సో మనం ఒక ఎంటీ ఆల్రెడీ క్రియేట్ చేసిన స్ట్రక్చర్లో ఇప్పుడు మనం డేటా ఇన్సర్ట్ చేద్దాం. యూ కెన్ సీ హియర్ ఆల్రెడీ నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను, దాంట్లో డేటా ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్. నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్ నేమ్ వచ్చేసి ఇన్ఫో. సో నేను నేమ్ వచ్చి జే, ఐడి నెంబర్ వచ్చి 001, మెయిల్ ఐడి వచ్చి abc.mail.com, ఇయర్ వచ్చి 3. సో ఇప్పుడు ఈ టేబుల్ని, ఈ డేటా టేబుల్లోకి ఇన్సర్ట్ అయిందో లేదో చూద్దాం. మనకి ఎర్రర్ వచ్చింది. ఇది సింటాక్స్ ఎర్రర్ అని చూపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, యూ హ్యావ్ అన్ ఎర్రర్ ఇన్ SQL సింటాక్స్. సో మనం రాసిన సింటాక్స్ తప్పు. మనం ఇక్కడ టేబుల్ దగ్గర వాల్యూస్ అని ఇవ్వడం మర్చిపోయాం. సో రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఆల్ సేమ్. ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం, వాల్యూస్ ఇన్సర్ట్ అవుతాయో లేదో చూద్దాం. మళ్ళీ ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం వాల్యూస్ అనేది ఇన్సర్ట్ చేసాం. ముందు ఎర్రర్ ఎందుకు వచ్చిందంటే 2 times ఇన్సర్ట్ అని ఇచ్చాం. సో అది ఎర్రర్ వచ్చింది సింటాక్స్లో. ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం అయితే వాల్యూస్ ఇన్సర్ట్ చేసాం. ఆ వాల్యూస్ ఇన్సర్ట్ అయినాయా లేదా అని ఒకసారి చెక్ చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఇన్ఫో. మీరు ఇక్కడ చూడొచ్చు, జే నెంబర్ వచ్చింది, అండ్ మెయిల్ ఐడి అండ్ ఇయర్. సో మనం ఇంకా మల్టిపుల్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసి అప్పుడు రిమైనింగ్ కమాండ్స్ని కూడా ఎగ్జిక్యూట్ చేయడానికి చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను 4 వాల్యూస్ యాడ్ చేశాను. ఫస్ట్ది వచ్చి జే, మీరు ఆల్రెడీ ఇక్కడ టేబుల్లో చూడొచ్చు. సెకండ్ది వచ్చి అజయ్, విజయ్ అండ్ సాయి. నౌ ఐ విల్ షో యూ వాట్ ఆర్ ద వాల్యూస్ ఇన్ ద టేబుల్. మీరు ఇక్కడ చూడొచ్చు, 4 rows అయితే మనకున్నాయి డేటాలో. మనం ఇప్పుడు అప్డేట్ కమాండ్ గురించి నేర్చుకొని దాని సింటాక్స్ చూసి అప్పుడు అప్డేట్ కమాండ్ గురించి ఎగ్జిక్యూషన్లోకి వద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది అప్డేట్ కమాండ్ సింటాక్స్. మనం అప్డేట్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, ఆల్రెడీ ఒక టేబుల్లో ఉన్న డేటాని చేంజ్ చేయడానికి విత్ ఏ రిఫరెన్స్ డేటా. చూడొచ్చు, అప్డేట్ టేబుల్ నేమ్, సెట్ ఫీల్డ్ వచ్చి కాలమ్ నేమ్. ఇక్కడ అప్డేట్ వచ్చి మనం ఇచ్చే కొత్త డేటా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ 8 అని ఇచ్చాం. అది 8 కాదు, ఒక 7 పెడదాం అనుకుంటాం. 7 ఇస్తాం. వేర్ ఇది కండిషన్. ఫీల్డ్ వచ్చి కాలమ్ నేమ్, రెఫరెన్స్ మనం ఏదైతే చేంజ్ చేస్తున్నామో ఆ రోలో ఉన్న ఏదో ఒక డేటాని మనం ఇక్కడ ఇవ్వాలి రిఫరెన్స్ కింద. దాన్ని బేస్ చేసుకొని మనం డేటాని చేంజ్ చేయొచ్చు. ఇప్పుడు మన ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళి చూద్దాం. యూ కెన్ సీ హియర్, అప్డేట్ ఇన్ఫో సెట్ నేమ్ ఈక్వల్ టు Vijay
సాయి వేర్ మెయిల్ ఈక్వల్ టు మనం ఇక్కడ ఏది చేంజ్ చేద్దాం అంటే abc@mail అని ఉంది కదా, abc@mail.com. చూడొచ్చు నేను ఇక్కడ ఇచ్చే కొత్త డేటా వచ్చి విజయ్ సాయి. ఈ డేటా దేన్ని రిఫరెన్స్ చేసుకుని చేంజ్ అవుతుంది అంటే ఏ రోలో అయితే abc.mail అని ఉంది కదా ఆ రోలో ఉండే నేమ్ చేంజ్ అవుతుంది, జే నుంచి విజయ్ సాయికి. మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సక్సెస్ఫుల్లీ సెలెక్ట్ అయింది. ఇప్పుడు మనం టేబుల్ చూద్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్ టేబుల్లో జే అని ఉంది, ఇక్కడ విజయ్ సాయి అని వచ్చింది, నేమ్ వచ్చి మనకు చేంజ్ అయింది. మనం అప్డేట్ కమాండ్ ఇలా యూస్ చేస్తాము ఫర్ చేంజింగ్ ద డేటా, ప్రీవియస్గా ఉన్న డేటాని చేంజ్ చేయడానికి. సో కమింగ్ టు నెక్స్ట్ కమాండ్, డిఎంఎల్లో నెక్స్ట్ కమాండ్ వచ్చేసి డిలీట్ కమాండ్. జస్ట్ a minute. డిలీట్ కమాండ్లో మనం రెండు విధాలుగా యూజ్ చేస్తాం. ఒకటి టేబుల్ మొత్తం డిలీట్ చేయడానికి, లేదంటే టేబుల్లో ఉన్న ఏదో ఒక పర్టికులర్ రోలో ఉన్న డేటాను డిలీట్ చేయడానికి. ఫస్ట్ మనం ఒక పర్టికులర్ కండిషన్ ఇచ్చి ఆ డేటాను డిలీట్ చేద్దాం. లాస్ట్లో టేబుల్ మొత్తం డిలీట్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు డిలీట్ ఫ్రమ్ ఇన్ఫో వేర్ ఇయర్ ఈక్వల్ టు 1 అని ఉంది కదా, నేను అది డిలీట్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మీరు టేబుల్ ప్రింట్ చేస్తాను చూడండి. మీరు చూడొచ్చు ప్రీవియస్ టేబుల్లో సాయి అనే ఒక నేమ్తో ఒక రో ఉండేది, ఇప్పుడు ఆ రో డిలీట్ అయిపోయింది. ఎందుకంటే మనం వేర్ కండిషన్లో ఇయర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాము. ఎక్కడైతే ఇయర్లో 1 అని ఉంటుందో ఆ రో మొత్తం డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు డిలీట్ కమాండ్లో మీకు ఇంకోటి చెప్పాను కదా, డిలీట్ టేబుల్ నేమ్, మొత్తం టేబుల్ డిలీట్ అవుతుంది. ఇప్పుడు ఇది చూద్దాం. డిలీట్ ఫ్రమ్ ఇన్ఫో మీరు ఇక్కడ చూడొచ్చు డిలీట్ ఫ్రమ్ ఇన్ఫో అని ఇచ్చాను. 3 rows మొత్తం డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు టేబుల్ ప్రింట్ చేస్తాను, ఏమొస్తుందో చూద్దాం. సెలెక్ట్ ఫ్రమ్ ఇన్ఫో ఎంటీ సెట్. సో టేబుల్ అయితే డిలీట్ అయిపోయింది. దిస్ ఈజ్ ఫర్ టుడేస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెర్న్ విత్ మీ.